అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అదేవిధంగా ఇండస్ట్రీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరి ఇతర పద్ధతులపైన నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష హైదరాబాద్ నగరం పైన గత 16 నెలలుగా ప్రభుత్వం యొక్క దృష్టి ఏ రకంగా ఉందో బడ్జెట్లో వారు మెన్షన్ చేసినటువంటి నిధులు కేటాయింపులని చూసినట్టయితే నగరాన్ని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే విషయంలో పోయే ముందు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మరి రుణమాఫీ సంపూర్ణంగా చేయనందుకు మా నిరసన కూడా వ్యక్తం చేస్తూ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులతో పోరాటం చేస్తున్నట్టు చెప్పి కూడా నీ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అధ్యక్ష గత సంవత్సరము 10,000 కోట్లు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పినప్పుడు నగర ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా సంతోషించారు అధ్యక్ష. కానీ వాస్తవాలు ఒక్కసారి చూసినట్టయితే మరి దీనిపైన స్పష్టత ఖచ్చితంగా ఈరోజు మంత్రి గారు మరి బాధ్యతలు చేపట్టేది ముఖ్యమంత్రి గారైనా ఈరోజు దీనిపైన రిప్లై అంతా కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇస్తారు కాబట్టి దీనిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ కొన్ని అంకెలు చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష మనంటూ కూడా సరి చేయొచ్చు. జిహెచ్ఎంసీకి గత బడ్జెట్లో 2,654 కోట్లు కేటాయిస్తే 200 crores అంటే 1,200 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష. హెచ్ఎండిఏకు ఔటర్ రింగ్ రోడ్ రుణం కోసం 200 కోట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 500 కేటాయిస్తే దానికి నిధులు ఏమీ కూడా కేటాయించలేదు అధ్యక్ష. జలమండలికి 3,385 కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రుణాల కోసమే 800 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ అభివృద్ధి పనులకు జలమండలికి ఆదుకునేందుకు ఏమి కూడా ఉపయోగపడలేదు అధ్యక్ష, రూపాయి కూడా రాలేదు. మెట్రో రైలుకు అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా మేము ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తామని చెప్పి ఉన్న రూట్ని క్యాన్సిల్ చేసేసి ఉన్న పనులున్న రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి నడిచేటువంటి మంచి రూట్ని క్యాన్సిల్ చేసేసి సరే ఓల్డ్ సిటీ నుండి తీసుకెళ్తే మేము అందరం కూడా ఆహ్వానించాం, కానీ ఇది క్యాన్సిల్ చేయొద్దని చెప్పి పదే ప్రాధాయపడ్డాం. ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నాను మళ్ళీ రీఇనిషియేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష 1,100 crores కేటాయిస్తే 300 లోపే ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ ఈ హెచ్సిటీ ఐసిటీ పేరు మీద కూడా 2,650 crores కేటాయిస్తే అధ్యక్ష దానిలో కేవలం 902 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మూసీ సుందరీకరణకు అని చెప్పేసి కూడా చూసాం అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి హంగామా ఏ రకమైనటువంటి మరి చూసాం, సోషల్ మీడియా ద్వారా ప్రజల యొక్క రెస్పాన్స్ చూసాం. దానికి మూసీ సుందరీకరణకు అని చెప్పి 1,500 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మరి ఆ ప్రాజెక్ట్ ఆ మొత్తం ప్రాజెక్టుకు 80 కోట్లు మాత్రమే విడుదల చేసి మరి దాంట్లో నివసించే 170 మంది నిరుపేదల ఇళ్ళు మాత్రం కూల్చేయడంలో ఉత్సాహం చూపించింది ప్రభుత్వం తప్ప ఆ సుందరీకరణ పనులు మాత్రం ముందు తీసుకెళ్లడానికి శ్రద్ధ వహించలేదు అధ్యక్ష. ఇలా గత ఏడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25% నిధులను మాత్రమే విడుదల చేసి మరి నగరంని పూర్తిగా విస్మరించినట్టు స్పష్టంగా ఈ యొక్క గణాంకాల ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష గత బడ్జెట్లో. అయితే గొప్పలు చెప్పుకోవడానికి హడావుడి చేసింది ప్రభుత్వం తప్ప మరి దీన్ని పూర్తి చేయడానికి ఎక్కడో ప్రయత్నం చేయలేదు, పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. ప్రభుత్వము మొదటి నుంచి కూడా 4th సిటీ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఈ రకమైనటువంటి ఒక నామకరణంతో కొత్త నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఉన్న నగరాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం బాధ్యత ఉంది. అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. గత బడ్జెట్ గురించి నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు 25% నిధులనే
మరి కేటాయించి మిగతాది కూడా మరి ఇక్కడ కూడా ఖర్చులో కనపడలేదు. ఈ సంవత్సరం అధ్యక్ష జిహెచ్ఎంసీకి ఈసారి 7,582 crores గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తే దాంట్లో 3,101 crores మాత్రమే కేటాయించి దాంట్లో 40%నే ఇస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ పైసలు మరి ఈ డబ్బులు ఎలా ఇస్తారో అనేది కూడా దీంట్లో స్పష్టత లేదు. హెచ్సిటీ కోసానికి 4,000 కోట్లు అడిగితే అధ్యక్ష 2,654 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. భూసేకరణకు 400 కోట్లు అడిగితే అధ్యక్ష ఇచ్చింది 18 కోట్లు మాత్రమే అధ్యక్ష, అంటే కేటాయించింది. అంటే ఇక్కడనే అసలు సంగతి అంటే సీరియస్నెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది ఎక్కడనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే పనులకు 2,654 కోట్లు కేటాయించారు కానీ భూసేకరణకు మాత్రం నిధులు కూడా సరిపోయేంటే 18 కోట్లు, 400 కోట్లు అడితే 18 కోట్లు ఇచ్చారంటే భూసేకరణ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మళ్ళొకసారి ఇది కేవలము కాగిదాలకి మాత్రమే సాటిస్ఫాక్షన్ చేసే విధంగా క్షేత్రస్థాయిలో సాధ్యపడని విధంగా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ముందుకు పోతారని ఖచ్చితంగా మంత్రి గారు తన సమాధానంలో చెప్పాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా జలమండలి మీద అధ్యక్ష ఇప్పటికే 1,500 కోట్ల రుణం ఉంది అధ్యక్ష. గోదావరి 2-3 దశల కింద మరో 2,250 crores భారం మోపనున్నారు. 8,000 crores అడిగితే 3,385 crores మాత్రమే కేటాయించి పోయిన సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్లి అందులో కేవలం పోయినసారి కూడా సేమ్ ఇదే ఫిగర్ ఇచ్చారు అధ్యక్ష. కానీ దాంట్లో తిరిగి చెల్లింపు అంటే మా బ్యాంక్ రుణాలు కానీ దానికి కేటాయించి 800 crores తప్ప అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అంటే హైదరాబాద్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1,062 కోట్లతో కాళేశ్వరం పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి 10 TMCలు గోదావరి జలాన్ని నగరానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ప్రభుత్వము 2-3 దశలంటూ మల్లన సాగర్ నుంచి 20 TMC తరలించేందుకు రూపాయలు 7,536 కోట్లతో టెండర్లు పిలిచింది అధ్యక్ష. అంటే 26 కిలోమీటర్ల దూరం ఉన్న కొండపోచమ్మ నుంచి కాకుండా దూరం ఉన్నటువంటి మల్లన సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి ఎవరి గురించి ఈ యొక్క ప్రయోజనం చేస్తారో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అసలు బోర్డు ఇప్పటికే దానిపైన 8,000 crores పైగా ఆర్థిక లోటు ఉంది అధ్యక్ష. అలా జలమండలిపై 1,000 కోట్లతో అయిపోయేదాన్ని అదనంగా 6,000 కోట్లు అంటే 7,000 కోట్లతో పెంచి మళ్ళీ బోర్డు పైన భారం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు అధ్యక్ష గతంలో కూడా పూర్వం కూడా చూసాం, హైదరాబాద్ నగరంలో చూసాం, ఎప్పుడు చూసినా జలమండలి ముందు ఖాళీ కుండలతో ఖాళీ బిందులతో ధర్నాలు అధ్యక్ష. గతంలో స్వర్గీయ పీజీ నరేంద్ర రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ ధర్నాలు చేస్తుండే అధ్యక్ష. మేము చిన్ననాడు నుండి కూడా మొన్న ఎమ్మెల్యే వరకు కూడా ఏ సమ్మర్లో కూడా ధర్నాలు లేనటువంటి ఎండాకాలం లేదు అధ్యక్ష. అలాంటిది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం నాయకత్వం తీసుకున్న తర్వాత మరి ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా చక్కగా మంచి అంటే సంతృప్తికరంగా హైదరాబాద్ నగరం అంతా కూడా నీటి సరఫరా చేసినట్టు ఘనత వారికి ఉంది అధ్యక్ష. కానీ మరి గత ఏడాది వర్షాలున్నా మా నగరంలో నీటి అయితే ఎందుకు వస్తుంది అధ్యక్ష? ట్యాంకర్లు ఎందుకు పెరిగిపోయినాయి? ట్యాంకర్ల డిమాండ్ ఎందుకు పెరిగింది? ఎందుకు ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవడం ముందుకు వెళ్తా ఉన్నారు? గతంలో వారానికి 10 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు ఉండే, కానీ కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ కూడా బాధ లేకుండా మరి దాని సమస్య పరిష్కరించి మరి ముందుకు వెళ్ళిన తరుణంలో ఈ సంవత్సరం మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే విధంగా కనపడుతోంది అధ్యక్ష. ప్రధానంగా ఈ యొక్క వ్యవస్థ నిర్వహణలో సక్రమంగా జరగట్లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. జలమండలి యొక్క వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అడుగులేస్తలేదు. ఇప్పుడు అడుగుతూనేమో ఎండలు నెల ముందే మొదలయ్యాయని చెప్పి మరి ప్రకృతి మీద నెపం మోపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నీటి వ్యవస్థ నిర్వహణ మరి సరైనటువంటి సమర్థత లేక ఈ నీటి సమస్యతోని నీటి యొక్క షార్టేజ్తోని హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటి సమస్యని ఇమీడియట్గా పరిష్కరించడానికి మరి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. గోదావరి 2-3 దశల్లో పూర్తయ్యేందుకు కనీసం
2-3 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. గోదావరి సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ పూర్తి కావడానికి సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రభుత్వం గతంలో తక్కువ వ్యయంతో రోజుకు 60 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ఒక వెసులుబాటు ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి 3 దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా వాటర్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ పథకం రూపొందించే సమయంలో అప్పట్లే 20% ఎక్సెస్ వెసులుబాటు అంటే కుషన్ పెట్టుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా సీరియస్ ప్రాబ్లం వస్తే మళ్ళీ స్కేర్ సిటీ ఉంటాయని. అంతే దాంట్లో భాగంగా ఒక పైప్ లైన్లో రోజుకు 90 మిలియన్ గ్యాలన్ తీసుకువస్తున్నారు. ఇందులో 20% మనకి వెసులుబాటు అంటే దగ్గర మనకి రోజుకు 18 మిలియన్ల గ్యాలన్లు అదనంగా తీసుకురావచ్చు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం కూడా అదనంగా మనకు 20% ఉంది. ఇలా 3 దశల్లో అంటే 18 × 3 అంటే 54 మిలియన్ గ్యాలన్లు తీసుకురావచ్చు. ఇందుకు కేవలము ఖర్చు అయ్యేది 800 కోట్లు మాత్రమే. ఇది ఖర్చు చేస్తే కోయంపూర్ నుంచి గుణగల్ మరి అక్కడ వరకు 4 పైప్ లైన్లు వేయవచ్చు. కేవలం 8 నెలల్లో పని పూర్తి అవుతుంది. అదేవిధంగా అధ్యక్ష నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ రావడంతో మళ్ళీ 5 crores పెట్టి అప్పుడే ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు డెడ్ స్టోరేజ్ వచ్చింది కాబట్టి మనకి ఎమర్జెన్సీ వాటర్ కావాలి కాబట్టి మోటార్లు పెడుతున్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 80% వరకు పనులు పూర్తి చేసినటువంటి సుంకిశాల పథకం పూర్తి అయితే డెడ్ స్టోరేజ్ కూడా నీళ్లు వచ్చేవి. ఇప్పుడు సుంకిశాల పూర్తి అయితే అధ్యక్ష 80% పూర్తయింది. ఇంకా 20% పూర్తి అయితే మనకి అదనంగా ఖర్చు లేకుండా ఖచ్చితంగా ఇప్పుడు ఆ సుంకిశాల నుంచి వాటర్ రాయడానికి అవకాశం ఉండే. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీగా పిలువబడే మెగా కంపెనీ వారికి నిర్వాహకం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సుంకిశాల రీటైలింగ్ వాళ్ళు కుప్ప ఊలింది. నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని, మరి ఎందుకు మెగా కంపెనీ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు? వాళ్ళు తీసుకుంటే ఏం చర్య తీసుకున్నారు? లిఖితపూర్వకంగా మేము కూడా అడిగినాం కానీ దానికి సమాధానం లేదు. ఆర్టీఐలో అడిగినాం దానికి రిప్లై లేదు. మరి ఎమర్జెన్సీ మోటార్లకు అయ్యే ఖర్చు ఆ మెగా కంపెనీ భరించాలి. వాళ్ళ తప్పిదంతో మరి వాళ్ళ తప్పిదంతో అయింది కాబట్టి ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నందుకు ఖర్చు కూడా అంతా కూడా మెగా కంపెనీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నీటి సమస్య మరి గతంలో లేదు, ఉండేదాన్ని పరిష్కరించి మరి ముందుకు వచ్చే తరుణంలో మళ్ళీ కొత్తగా నీటి సమస్య మరి స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎండిఏ అధ్యక్ష గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో నెలవారీగా హెచ్ఎండి ఆదాయం సుమారు 120 నుంచి 150 కోట్ల వరకు ఉండేది అధ్యక్ష. భవన నిర్మాణ అనుమతులతోనే మెజారిటీ ఆదాయం వచ్చేది. కానీ గడిచిన ఏడాది కాలంగా హెచ్ఎండి ఆదాయం నెలకు 50 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. అంటే దీని యొక్క సంస్థ యొక్క నిర్వహణ దాని యొక్క మెయింటెనెన్స్గా సరిపోతుంది అధ్యక్ష. ఎందుకు ఈ రకంగా పడిపోయింది అని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు హెచ్ఎండిఏ చేతిలో సుమారు 23,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేయాల్సినటువంటి బాధ్యత వారు తీసుకున్నారు అధ్యక్ష. హెచ్ఎండిఏ చేతులు ఎలివేటెడ్ కారిడార్లు, కోత్వాల్గూడ పార్కు, లింక్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, చెరువుల సుందరీకరణ ఇలాంటి పనులు దగ్గర 23,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. మరి ఏ రకంగా చేస్తారు? 200 కోట్ల రూపాయల ఆదాయం ఉండేది మనకి 50 కోట్లకు నెలకు పడిపోయిందంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీనికి కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తున్నాను అధ్యక్ష. హెచ్ఎండిఏకి ఆదాయం తగ్గిపోయింది పూర్తిగా, ప్రభుత్వం కూడా ఇస్తలేదు. అందుకే భూములు అమ్ముకోమని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్గా చెప్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. భూముల మీద తీసుకుందామంటే ఈ హైడ్రా పుణ్యమా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి మరి ఏ రకంగా పరిస్థితి ఉందో హైదరాబాద్ నగర ప్రజలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 3,000 చదరపు కిలోమీటర్ల పెంచడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ మరి ఇదే యొక్క దీంట్లో మరి దాన్ని గురించి చర్చ పెట్టి బిల్లు కూడా తీసుకొచ్చిన సంగతి చూసాం అధ్యక్ష. మరి కాగితాల మీదనే పెంచితే సరిపోదు, మరి సిబ్బంది మౌలిక వసతులు కల్పించి దాని తర్వాత ఈ యొక్క ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది తప్ప లేకపోతే మాత్రం తాములలు ఇచ్చాం తనుకు చావండి అన్నట్టుగా నడుస్తుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా దీన్ని చేయొద్దు, చేస్తే అన్ని కూడా సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు చూసినట్టయితే మరి కరెంట్ సమస్య కూడా హైదరాబాద్ నగరంలో డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈరోజు
కరెంటు కూడా పోతా ఉంది. గతంలో 24 hours నాణ్యమైన విద్యుత్ హైదరాబాద్ నగరానికి ఇచ్చి మరి ఆ రోజు సమస్యను పరిష్కరిస్తే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయిందంటే మరి దీని వినియోగం ఆల్మోస్ట్ ఆల్ ఎంత పెరిగింది అధ్యక్ష? ఈ మార్చ్లోనే సగటు వినియోగము దాదాపు 80 MUలకు చేరింది అధ్యక్ష. అంటే 3700 megawattsకి వినియోగం వచ్చింది అధ్యక్ష. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రేటర్ గ్రిడ్ని రూపొందించుకునేందుకు దానిపై ఇప్పుడు ఎంత భారం పెరిగినా కరెంటు వస్తుంది. ఎందుకంటే ప్రతి నెల వినియోగం ప్రతి సంవత్సరం కూడా 10 to 15% పెరుగుతుంది అధ్యక్ష. అందుకు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు వేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రము అసలు వేసవి కార్యాచరణ రూపొందించలేదు, అమలు చేయలేదు, ప్లాన్ లేదు, యాక్షన్ లేదు, ఇంప్లిమెంటేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తలేదు అధ్యక్ష. అందుకే గతంలో లేక 24 hours కరెంటు ఉండటం లేదు అధ్యక్ష. గ్రేటర్ పరిధిలో 72 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర కిందటనే అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. గతంలో 1-2 సబ్స్టేషన్ల కోసం టెండర్లు పిలిచేవాళ్ళు అధ్యక్ష. సబ్స్టేషన్ ఎక్కడ అవసరం ఉంటే అప్పటికప్పుడు 1, 2, 3 ఎన్ని అవసరం ఉంటే అప్పుడు టెండర్లు పిలిచేవారు అధ్యక్ష. దీంతో చిన్న కాంట్రాక్ట్ సరే వాళ్ళు పనులు చేసుకుంటుంటే దక్కించుకొని పూర్తి చేస్తుండే, అక్కడిక్కడ సమస్య పరిష్కరిస్తూ ఉండే. కానీ గత ఏడాది ఈ టెండర్లను ఆపేసారు అధ్యక్ష. సబ్స్టేషన్లకి 1, 2, 3, 4 సబ్స్టేషన్లు పెడతాం కానీ దాన్ని ఆపేసి దక్షిణ డిస్కం పరిధిలోని 200 పైగా సబ్స్టేషన్లు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారు. మరి ఆ ఒక కంపెనీకి వచ్చింది అధ్యక్ష, గిట్టుబాటు కాలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కిపోయింది అధ్యక్ష. 2 సార్లు టెండర్లు పిలిపించారు అధ్యక్ష. అధికారులు టెండర్లు పిలిచి చేతులు నిలుపుకున్నారు. ఈలోగా ఎండాకాలం వచ్చింది. మళ్ళీ కొత్త సబ్స్టేషన్లు లేక ఫీడర్లపై భారం పెరిగి ఐటీ కారిడార్లో కానీ ఈ యొక్క కరెంట్ షార్టేజ్, కరెంట్ పోవడము స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 గంటలు ఈ యొక్క ఐటీ కార్డు ఎప్పుడు మనం నిరంతరం ఇచ్చేది అధ్యక్ష. ఈ 200 సబ్స్టేషన్లు ఒకటేసారి పిలవాలని చెప్పేసి ఆ కంపెనీకి లాభపడాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. మరి కంపెనీ అనుకున్న వ్యక్తులు పెద్ద వ్యక్తులు అధ్యక్ష, నేను పేరు చెప్పలేను, బాగుండవు చెప్తే కూడా బాధ్యత గల పదవిలో ఉన్నారు వారు. వారికి లాభం చేయడానికే మరి చేస్తున్నారా, ప్రజలు బాగోలు పట్టించుకోరా అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సింపుల్గా ఈరోజు హైదరాబాద్ నగరంలో రోజుకి పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టు ప్రభుత్వం స్పష్టంగా ముందు పోయినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే హెచ్సిటీ కింద ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించింది. కానీ పర్ఫ్యూయన్స్ లేదు, ఫాలోఅప్ లేదు, సమీక్షలు లేవు. ఇది హైదరాబాద్ నగరం అంటే అధ్యక్ష దీన్ని వైబ్రెంట్ సిటీ అధ్యక్ష. ఎప్పటికప్పుడు దీనిపైన మనం దృష్టి కేంద్రీకరించుకొని దీన్ని సమీక్షలు చేస్తుంటేనే పనులు ముందు పోతాయి అధ్యక్ష. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి చెందినటువంటి